యూట్యూబ్ కంటెంట్ తో గుర్తింపు పొందిన ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అవ్వటం కలకలం రేపింది. తన వెబ్ సిరీస్లలో అవకాశం ఇస్తానని చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురి చేసిన కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు. వెబ్ సిరీస్లలో అవకాశం ఇస్తానని చెప్పి తన స్నేహితురాలిని పిలిచి అనంతరం అసభ్యంగా వేధించటం, అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. ఓ యువతిని వేధించిన కేసులో యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహ్రాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రసాద్ బెహ్రాకు 11 సంవత్సరాల నుంచి ఓ యువతి పరిచయం ఉంది. పెళ్లివారమండి సిరీస్ షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రసాద్ ఆమెను అనుచితంగా తాకాడు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడంతో ఆమె వెబ్ సిరీస్ నుంచి వైదొలిగింది. ఆమె నిర్ణయంతో షాక్ కి గురైన ప్రసాద్ వెంటనే ఆమెకు చాలాసార్లు క్షమాపణలు చెప్పి బతిమిలాడాడు. అనంతరం సంవత్సరం తర్వాత ఆమెతో కలిసి ప్రసాద్ మెకానిక్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇక్కడ కూడా ప్రసాద్ వేధింపులకు గురి చేశాడని బాధితురాలు వాపోయింది. అసభ్యకరంగా తాకటం, షూట్ లొకేషన్లో ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో యువతి తీవ్ర ఇబ్బందులకు గురైంది. అంతేకాకుండా అతడు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వేధించసాగాడు. అతడి అసభ్య ప్రవర్తన తీవ్రమవటమే కాకుండా ఈ నెల 11వ తేదీన షూటింగ్ సమయంలో ప్రసాద్ దాడికి పాల్పడ్డాడు. నువ్వు నన్ను ఎందుకు కొట్టావని అడిగితే సరైన సమాధానం చెప్పలేదని ఫిర్యాదులో వాపోయింది. వీటన్నింటినీ తట్టుకుని ఆ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేస్తున్నా కూడా ప్రసాద్ మరింత రెచ్చిపోయాడు. షూట్లో అతడు రాయలేని రీతిలో ఆమెను కామెంట్లు చేయటం ప్రారంభించాడు. నీవు హాట్ గా ఉంటావు, నాకు క్యూట్ గా ఉంటేనే ఇష్టం వంటి వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ముఖానికి లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాలని అవమానించటంతో ప్రసాద్ వేధింపులు భరించలేక ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ బెహ్రాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు 14 రోజుల రిమాండ్ కి పంపించారు.